ఎప్పుడూ నోరు తెరవని వాళ్ళు ఒకేసారి గట్టిగా అరిచారంటే అమ్మో అమ్మాయికి నోరు వచ్చేసింది ఎదురు సమాధానం చెప్తుంది అని అనిపిస్తుంది కదా. మ్యాటర్ ఏంటో చెప్పే ముందు ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఎప్పుడూ సైలెంట్గా ఉండే అమ్మాయి ఒక్కసారి ఇలా మాట్లాడితే ఇన్ని మాటలు వెనక నుంచి వస్తాయి. కానీ ఆ అమ్మాయిని ఎప్పుడైనా ఎవరైనా అర్థం చేసుకుంటారు ఇప్పటి వరకు మాట్లాడిన అమ్మాయి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంది అని. మేబీ ఆ అమ్మాయికి చెప్పాల్సిన టైం వచ్చిందేమో, ఏమన్నా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటుందేమో, లేకపోతే వేరే మనిషి గురించి తెలిసిన నిజాలు చెప్దామనుకుంటుందేమో, లేకపోతే సైలెంట్గా ఉండి అందరి మాటలు విని అలసిపోయిందేమో అందుకే మాట్లాడుతుందేమో, తను సైలెంట్గా ఉందని అందరూ చులకనగా చూస్తున్నారు లేకపోతే తక్కువగా చూస్తున్నారని తనకు తెలిసిపోయిందేమో. సరే ఇవన్నీ పక్కన పెడితే ఎంతమంది ఉన్నారు అమ్మాయిని అర్థం చేసుకోవడానికి, సైలెంట్గా ఉన్న వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పి వినడానికి. నాకు తెలిసినంతవరకు 20% 30% మాత్రమే ఇప్పటికీ ఉన్నారు. జనాలు తనని చూసి ముందు నవ్వినా భలే చక్కగా మాట్లాడుతుంది అనుకున్నా కానీ వెనకాల ఎన్ని మాటలు వస్తాయో తెలుసా. ఇందాక చెప్పాను కదా, అమ్మో నోరు వచ్చేసింది, ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, ఎందుకు ఆ అమ్మాయి అబ్బాయిలా మాట్లాడుతుంది, రౌడీలా మాట్లాడుతుంది. ఇది మనం అర్థం చేసుకుంటాం ఒక మనిషి గురించి. మారదాం కొంచెం ఎదుట వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి కూడా మనం ఆలోచిద్దాం, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాం. నేను అందరి గురించి చెప్పట్లేదు, అర్థం చేసుకునే అబ్బాయిలు చాలామంది ఉన్నారు, కానీ ఇంకా నైట్ నిద్రలో ఏడ్చే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, అర్థం చేసుకునే మనిషి లేక. కొంచెం ఆలోచించండి. ఇప్పటి వరకు ఇంత మాట్లాడింది కూడా నేను హౌసీ వైఫ్స్ కోసం మాత్రమే మాట్లాడాను. వాళ్ళకి ఇంట్లో అస్సలు వాల్యూ ఉండదు. నీకేం తెలుసు, నువ్వేం నాకు చెప్పేది, నువ్వేం సంపాదిస్తున్నావా, ఇన్ని మాటలు మాట్లాడే ప్రతి ఒక్క హస్బెండ్కి నేను చెప్పేది ఇదే. కొంచెం అర్థం చేసుకోండి మీ వైఫ్ని. 24 గంటలు కష్టపడే మీ వైఫ్కి కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి మాట్లాడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.